హలో ఫ్రెండ్స్. అమర్దీప్ తేజస్వినిలో అయితే నిఖిల్ కావ్యాన్ని కలపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి ఇస్మార్ట్ జోడీకి వీళ్ళిద్దరిని ఎలా అయినా రప్పియాలని చాలా పెద్ద ప్లానే వేశారు. కానీ వీళ్ళ ప్లాన్లను అయితే కావ్య అయితే తిప్పికొట్టిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే అమర్దీప్ తేజస్వినులు ఎక్కడ నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించసాగారు. వీళ్ళిద్దరిని ఇలా అయితే కలపడం చాలా కష్టం. మనం దీనికి ఒక పెద్ద ప్లానే వేయాలి అని అమర్దీప్ తేజస్వినులు అయితే అనుకున్నారు. అలాగే పెద్ద ప్లానే వేసేసి ఇంకా నిఖిల్ కావ్యాలను అయితే ఒకరికి తెలియకుండా ఇంకొకరిని వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది తెలియక కావ్య, నిఖిల్ ఇద్దరు కూడా అమర్దీప్ తేజస్వినుల ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడ కావ్య, నిఖిల్ ఒకరినొకరిని చూసుకొని అయితే షాక్‌కి గురయ్యారనే చెప్పవచ్చు. ఇంకా కావ్య, నిఖిల్ అయితే "ఏంటి అమర్దీప్ తేజస్విని మీరు ఇలా చేశారేంటి?" అని అడగగా అమర్దీప్ తేజస్విని అయితే "ఏంట్రా మీ సంగతి ఏంటి చెప్పండి. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా అయిపోయారు? ఎంతో కలిసిమెలిసి ఉండే మీ ఇద్దరు ఒక్కసారిగా బ్రేకప్ అవ్వడం ఏంటి? అసలు ఏమైంది చెప్పండి" అని వీళ్ళిద్దరిని అయితే కూర్చోపెట్టి అడగడం అయితే జరిగింది. ఇంకా అలానే తేజస్విని కూడా కావ్యకైతే నచ్చచెప్పడానికైతే చూసింది. తప్పులు అనేవి అందరూ చేస్తారు. మనము క్షమించాలి. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అలాగే తప్పులని సరిదిద్దుకునే అవకాశం కూడా మనము ఇవ్వాలి కదా కావ్య. నువ్వు మరి ఇంత కఠినంగా ఉంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. నీ వల్ల ఇంకో వ్యక్తి కూడా బాధపడాల్సి వస్తుంది అని చెప్పింది. అలాగే అమర్దీప్ కూడా నిఖిల్‌కైతే గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చాడనే చెప్పవచ్చు. అయితే నిఖిల్, కావ్య ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అయితే అక్కడ జరిగిందంట. ఈ న్యూస్ మీకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే ఈ వార్త కోడై కూస్తుంది. అమర్దీప్ తేజస్వినులు ఒక అపార్ట్మెంట్‌లో ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ అపార్ట్మెంట్‌లో ఉంటున్న మరికొందరు అయితే నిఖిల్, కావ్య రావడంనైతే చూసి ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోయారు అంటే ఈ న్యూస్‌నైతే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది.